వావ్! 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 ఏమన్నా ఉందా భయ్యా! సినిమా పేరు 'పోలీస్ వారి హెచ్చరిక'. అసలెలా ఉందంటే కాన్సెప్ట్ అద్దిరిపోయింది భయ్యా! ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. రీసెంట్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ది బెస్ట్ మెసేజ్ ఉన్న సినిమా అంటే ఇదని చెప్పొచ్చు. ఒకసారి ట్రైలర్ చూడండి మీరు. 'పోలీస్ వారి హెచ్చరిక' ట్రైలర్ కొట్టండి యూట్యూబ్‌లో వచ్చేస్తుంది. సో, మెసేజ్ అయితే అందిస్తున్నారు మనకు. అండ్ సినిమాలో సాంగ్ మాత్రం అద్దిరిపోయినాయి. అన్ని సాంగ్స్ విన్నాను నేను. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇది చిన్న సినిమా, లో బడ్జెట్‌తో తీసిన సినిమా. కానీ కంటెంట్ వైస్ పెద్ద సినిమా. పెద్ద కంటెంట్ ఉంది సినిమాలో. అందుకని పెద్ద సినిమా అంటున్నాను. సో, నాకైతే ట్రైలర్ నచ్చింది. కానీ మినిమమ్ 15 ఇయర్స్ బ్యాక్ రావాల్సిన సినిమాలు ఇలాంటివి ఇప్పుడు ఈ కాలంలో రిలీజ్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వాళ్ళకి కూడా తెలియాలి. అండ్ చాలా బాగుంది ట్రైలర్ చెప్తున్నా కదా, నాకైతే మస్తు అనిపించింది. ట్రైలర్ చూస్తుంటే నాకు దగ్గరలో ఉన్నటువంటి థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయితే బాగుండు, సినిమా చూడాలి అనిపించింది నాకు నిజంగా. సో, అంతా బాగుంది. ట్రైలర్ చూసి నేను నిజంగా సాటిస్ఫై అయ్యాను. చిన్న చిన్న సినిమాని కూడా ఎంకరేజ్ చేయాలి. చిన్న చిన్న సినిమాల్లోనే మంచి మెసేజ్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతుంది, కొన్ని సినిమాలు వర్కౌట్ కావు. ఎందుకనంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా మంచిగా ఉండదు, ఎడిటింగ్ బాగుండదు. అండ్ మెయిన్గా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సరిగా బాగోకపోవడం వల్ల సినిమాలు సరిగా ఆడవు. కానీ మెసేజ్ మాత్రం మస్తు ఉంటుంది. కానీ సినిమాలో అన్ని సాంగ్స్ విన్నాను, అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్యా. నాకైతే నచ్చింది. ఒకసారి ట్రైలర్ పైన మీరు ఒక లుక్ వేయండి. అండ్ మీరు వీలైతే చూడండి, మీ ఇష్టం అయితే. నేను చెప్పాను కాదు, మీరు ట్రైలర్ చూశాక సాంగ్స్ విన్నాక మీకే క్లారిటీ వస్తుంది. సినిమా చూస్తా అంటే చూడండి. ఒకవేళ మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్ నాకైతే నచ్చింది, మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్ చూడండి, బాగుంది. ఈ సినిమా జూలై 18కి రిలీజ్ అవుతుంది. ఒకవేళ వీలైతే, నాకు కుదిరితే, నాకు దగ్గరలో థియేటర్లో ఈ సినిమా ఉంటే చూసే ప్రయత్నం చేస్తాను. సినిమా చూశాక రివ్యూ కూడా చేస్తాను.